రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా పోచంపాడులో ఏటీఎం చోరీ జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు వద్ద గల ఏటీఎంను బద్దలు కొట్టి సుమారు 10 లక్షల రూపాయల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. ఏటీఎంను గ్యాస్ కట్టర్తో కోసి దుండగులు ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దొంగతనం చేయడానికి ముందు ఏటీఎం వద్ద ఉన్న సీసీ కెమెరాలను దుండగులు ధ్వంసం చేసినట్టు పోలీసులు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంలను రంగంలోకి దించారు. పోలీసుల దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నిజామాబాద్ జిల్లా పోచంపాడులో ఏటీఎం చోరీ జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు వద్ద గల ఏటీఎంను బద్దలు కొట్టి సుమారు 10 లక్షల రూపాయల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. ఏటీఎంను గ్యాస్ కట్టర్తో కోసి దుండగులు ఈ దొంగతనానికి పాల్పడినట్టు తెలుస్తోంది. దొంగతనం చేయడానికి ముందు ఏటీఎం వద్ద ఉన్న సీసీ కెమెరాలను దుండగులు ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంలను రంగంలోకి దించారు. పోలీసుల దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కిషోర్, అసలు ఎలా జరిగింది ఈ దొంగతనం? ఇది తెల్లవారున జరిగిన ఘటనగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే అటు డాస్పాట్ తో పాటు క్లోజ్ టీమ్ సంబంధించిన పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రధానంగా గత వారం రోజులుగా అటు స్థానికంగా ఉండే కొందరితో పాటు ఇటు మహారాష్ట్రకు సంబంధించిన ఒక ముఠా సభ్యులు ఈ నిజామాబాద్ జిల్లాలోని పలు ఏటీఎంలో గ్రామాల్లోని ఏటీఎంలపై దృష్టి సారించి రెక్కి వేసి మరి ఏటీఎంల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో కూడా ఈ మహారాష్ట్రకు సంబంధించిన అంతర్రాష్ట్ర ముఠాలకు సంబంధించిన సభ్యులే జిల్లాలో ఎక్కువ మొత్తంలో జిల్లా వారకు సమీపంలో ఉండడంతో జిల్లాలోని గ్రామాల్లోని సెక్యూరిటీ లేని ఏటీఎంల వద్ద ఈ చోరీకి పాల్పడుతున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే తెల్లవారుజామున మూసి ఉన్న సెటర్ ని పగలగొట్టి గ్యాస్ కట్టర్ ద్వారా పగలగొట్టి ఏటీఎం లోని నగదును ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం 10 లక్షలకు పైగా నగదు దోచుకెళ్లినట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అటు బ్యాంక్ అధికారులతో ధృవీకరిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ముందస్తుగానే అటు సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రధాన రహదారులు ఎక్కడ ఉన్నాయి, ఏటీఎం వద్ద ఎన్ని కెమెరాలు ఉన్నాయనిపై పూర్తి స్థాయిలో రెక్కి నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. దీనిలో భాగంగానే అటు సీసీ కెమెరాలకు సంబంధించి పూర్తిగా సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి ఈ దొంగతనాలకు పాల్పడ్డారు. అయితే గత 3 రోజులుగా ఏటీఎం సంబంధించి చుట్టుపక్కల ఎవరెవరు పర్యటించారు, ఎవరెవరు ఏటీఎం లోకి వచ్చారనే దానిపై క్షుణ్ణంగా పోలీసులు ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. అయితే ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ గ్యాస్ కట్టర్ అనేది గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో గతంలో జరిగిన సంఘటనలు, గతంలో జరిగిన ఏటీఎం చోరీలకు సంబంధించి దీన్ని పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో నిజామాబాద్ జిల్లాలో ఇటు పెట్రోలింగ్ సరిగా లేకపోవడంలో ఏటీఎం లో చోరీలు ఎక్కువగా అయినట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోలింగ్ పెంచాలని మాత్రం ఇటు జిల్లా వాసులు కావచ్చు, అటు గ్రామస్తులు కూడా కోరుతున్నారు. గ్రామాల్లో సైతం ఇలాంటి దొంగతనాలు జరగడం పట్ల పూర్తి స్థాయిలో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. మొత్తానికి పెట్రోలింగ్ పెంచి దొంగతనాలను నివారించాలని మాత్రం ఇటు గ్రామస్తులు కోరుతున్నారు. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.